హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా రోడ్ స్టైల్ లెగ్ పీస్ ఫ్రై నేను ఎలా చేయాలో చూపిస్తానండి మన వీడియోలో. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం రోడ్ స్టైల్లో ఎలా అయితే లెగ్ ఫ్రై ఉంటుందో అదేవిధంగా ఈజీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం వీడియోలోకి వెళ్దామండి. చూడండి, ముందుగా లెగ్ పీసులని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇవి పెద్ద పీసులు అండి. వాటికి మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి, ఎందుకంటే ముక్కకు ఉప్పు పట్టాలి కదా. ఇది ఈ ప్లేస్లో ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఘాటు పెట్టుకుంటే లోపలికి కూడా ముక్క అంతా ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు టేస్ట్గా ఉంటుంది ముక్క. వీటిపైన కొంచెం ఉప్పు కారం చల్లుకొని, సాల్ట్ అండి, సాల్ట్ చల్లుకున్నాను, కారం, పసుపు, ఈ మూడు కలుపుకొని చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది. ఒక అరగంట నాననివ్వండి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా ముక్క బాగా పట్టేలా కలుపుకోవాలండి. చెప్పాను కదండి, ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత, ఎందుకంటే ముక్క బాగా మెత్తగా క్రిస్పీగా ఉండాలి అంటే, టేస్ట్గా ఉండాలి అంటే మ్యాగ్నేట్ ఇంపార్టెంట్ అండి. మసాలా కారం ఉప్పు కూడా మొత్తం ముక్కకు పడుతుంది, ముక్క టేస్ట్గా ఉంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి ఒక అరగంట. చూడండి, దీనిలోకి ఒక నిమ్మకాయ బద్ద జ్యూస్ పిండుకోవాలండి, సీడ్స్ తీసేసి. నిమ్మకాయ జ్యూస్ వల్ల ముక్క జ్యూసీగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ముక్కకు బాగా మసాలా పట్టాలండి, అందుకే ఒక అరగంట నానబెట్టుకోమని చెప్తున్నాను. ఒక అరగంట మూత పెట్టేసుకొని నాననివ్వండి బాగా. ఇదిగో చూడండి, అరగంట తర్వాత చూసారు కదా, అరగంట తర్వాత ముక్క ఎలా ఉందో, జ్యూసీగా మెత్తగా. ఇలా నానబెట్టుకోవడం వల్ల ముక్క అనేది టేస్ట్ వస్తుంది, ముక్కకి మసాలా ఉప్పు అంతా కారం బాగా పట్టేస్తుంది. ఇప్పుడు దీనిలోకి వరిపిండి యాడ్ చేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్లు అండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, మీరు ఈ మైదా పిండి ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చండి, ఏం కాదు. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఇంతకుముందు వేసాము ముక్క పట్టడానికి, కానీ ఇది పిండికి కూడా పట్టాలి కదా, అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి కొంచెం. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే కలర్ కోసం వేస్తున్నాను, స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందని, చూడటానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక అరగంట వరకు నాననివ్వండి బాగా. ఎంత బాగా నానబెడితే, అంత ఎక్కువసేపు నానబెడితే అంత బాగుంటుంది ముక్క, టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు అర్జెంటుగా చేసుకోవాలి, టైం లేదు అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు, ఏం కాదండి. కానీ నానబెట్టడం వల్ల ముక్క అనేది జ్యూసీగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అరగంట అయిపోయింది. అరగంట తర్వాత చూడండి, ముక్క ఎంత జ్యూసీగా బాగా నానిందండి ముక్క. చూడండి, ఇక్కడ నేను
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. మరి ఆయిల్ ఎక్కువ ఉండకూడదు. ముక్కలను బట్టి ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపోతుందా లేదా అని చూసుకొని ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంట హైలో పెట్టొద్దండి. మంట హైలో పెట్టడం వల్ల ముక్క మాడుతుంది, ముక్క లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మనకి కనీసం ఒక 15 మినిట్స్ పడుతుంది. ఒకవైపు వేగటానికే ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. అప్పటి వరకు ముక్కని కదిలించకూడదు. చూడండి, ఒక సైడ్ వేగింది, చిన్నగా రెండో వైపు తిప్పుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. రెండో వైపు కూడా బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి. మంట పెంచుకోవద్దు, లోలోనే ఉంచుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు రెండు వైపులా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఆయిల్ నుంచి తీసాక ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి మళ్ళీ ఆయిల్లో వేసుకుందండి. ఎందుకంటే ముక్క తీసాక ఫ్రై చేశాక మెత్తబడుతుంది కదా, అలా మెత్తబడకుండా ఉండటం కోసం మళ్ళీ మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆరనివ్వండి. చూడండి, మళ్ళీ లెగ్ పీసులని ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా, అందుకోసం నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మంటని హైలోనే ఉంచుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్క మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటుంది. 5 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రోడ్ స్టైల్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా, జ్యూసీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి.